హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కింది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారనడం కంటే జీవించారని చెప్తున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం, సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరమీద చూడబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ CBFC వారి రివ్యూ కోసం ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు, డైలాగ్స్లో అక్కడ బీప్స్తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా సర్టిఫికెట్ జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డ్ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్ళు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా విజువల్ ఫీస్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు అని చిత్ర యూనిట్ తెలిపింది. కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఈ సినిమా హృదయాలకు హత్తుకుంటుంది. పాన్ ఇండియా ఆడియన్స్కు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పంచుతుంది. యాక్షన్, డ్రామా అంశాలతో రూపొందిద్దుకున్న ఈ సినిమా అభిమానులను విశేషంగా ఆలరిస్తుందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. ఇక క్లీన్ కంటెంట్తో రూపొంది సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికెట్ను జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ను 2 గంటల 42 నిమిషాలకు ఫిక్స్ చేశారు. కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్గా సాగే ఈ కథనాలు ఆద్యంతం కట్టిపడేస్తాయి, సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.